ఆనాటి తెలుగుదేశం సొంతం. అలాగే తటస్థులు ఎవరైతే ఈ అరాచకపు రాజకీయాలకు దూరంగా ఉండేటటువంటి వ్యక్తులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ సిబిఐ అధికారులు ఇట్లాంటి వాళ్ళందరూ నాడు తెలుగుదేశం బాట పట్టేవాళ్ళు. సిబిఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు లాంటి వాళ్ళు కూడా ఆ పార్టీ తరపున చేశారు. అయితే సమస్య ఏంటంటే దాన్ని అంగీకరించలేదు మిగతా మాస్ క్యాడర్. అలాంటి వాళ్ళ వల్లనే మనం నాశనం అయిపోయాం. 2004లో నాశనం, 2009లో నాశనానికి కారణం వాళ్ళే. కాబట్టి మాస్ రాజకీయం చేయమని చెప్పి అడిగారు. 2014 అధికారంలోకి వచ్చాక ఆ మాస్ రాజకీయం చేశారు. ఆ మాస్ రాజకీయం వల్లనే దెబ్బతిన్నారు. అయినా సరే లేదు మొన్న కూడా మీరు మాకు తగిన స్వేచ్ఛ ఇవ్వలేదు, జగన్ అయితే అంతకు ముందు కంటే ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చాడంటారు. వాస్తవంగా మీరు రాజశేఖర రెడ్డి హయాంలోనైనా జగన్మోహన్ రెడ్డి హయాంలోనైనా ఇంత అరాచకంగా చేయడానికి అనుమతి ఇచ్చారా వాళ్ళు? లేదే. ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వచ్చారే. బట్ దాన్ని దుర్మార్గ పాలన అన్నటువంటి ఒకటేంటంటే ఓన్లీ మీడియా తరహా పాలన, మీడియాతో పాలన, లేదంటే కనుక ఈ పబ్లిసిటీ పాలనతోనే నడుస్తుంటుంది. ఈ పబ్లిసిటీ తప్పించి ఇప్పుడు ఈ రోజు వరకు చంద్రబాబు గారి పేరు చెప్పగానే పనికొచ్చే లేదా గుర్తుకొచ్చే ఒక పథకం పేరేంటి? ఒకప్పుడు రైతు బజార్. ఇవాళ రైతు బజార్ ఏమన్నా బాధ్యతగా ఉందా? అదొక చిన్న సైజు మార్కెట్, అంతకు మించే ఉంది. ప్రభుత్వ మార్కెట్ అంతే కదా అది రైతు బజార్ అంటే. లేదు, అన్న క్యాంటీన్ ఒక్కటి ఈ మధ్యకాలం, అది కూడా ఆయన